నాకు 31st కోసం ప్రే చేసినప్పుడు దేవుడు చెప్పింది ఒకటే, నేను నా హస్తమును వారు తోడుగా ఉంచి వారితో నేను తోడే ఉండి వారిని నడిపించి ఈ సంవత్సరం నేను వారిని దాటిస్తాను. దేవుడు చెప్పాడు, ఎలాగైతే మోషేకి నేను తోడే ఉన్నానో, ఎలాగైతే ఏలియాకి నేను తోడే ఉన్నానో, ఎలీషాకి నేను తోడే ఉన్నానో, వారి కాలంలో ప్రవక్తలకు నేను ఎలా తోడే ఉన్నానో, ఈ అంత్యకాలంలో మీకు తోడే ఉండి ఈ ప్రవక్త ద్వారా దేవుడు గొప్ప సూచనతో మిమ్మల్ని ఈ సంవత్సరం దాటిపోతాడు. నా మాట, నా స్వరం వింటున్న మీ అందరికీ గొప్ప ఆహ్వానం. 31st మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రొఫెటిక్ అనాయింటింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్, చాలా ప్రత్యేకమైనది. దేవుడు అంత్యకాలంలో తన ప్రవచన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీకు ఐడియా లేదు. మోషే 70 మందిని ఎన్నుకున్నప్పుడు మాట ఉంటుంది, నా వల్లే మీరందరూ కూడా ప్రవక్తలు అవుదురుగా. అంటే ఆ మరణం అప్పుడు తెలియకపోవచ్చు, బట్ యేసుక్రీస్తుని గురించిన మాట ప్రవచనాత్మ అని బైబిల్లో మీరు చదువుతున్న ప్రతి వర్డ్ ఫుల్ఫిల్. యేసుక్రీస్తు గురించి చెప్పిన ప్రతి ప్రవచనాత్మ నెరవేరుతూ ఉంది, నెరవేరింది. హలో హలో కాబట్టి 31న మీ అందరి కోసం ఒక ప్రొఫెటిక్ వర్డ్ని నేను తీసుకుని రాబోతున్నాను దేవుని అద్దం నుంచి. అది మీరు వినిన వెంటనే బైబిల్ ఏమంటుందంటే, సత్యం ఒకరిని స్వతంత్రులుగా చేయండి. ఎవరైతే ఆ స్వరం, ఆ మాట వింటారో దట్ వెరీ మూమెంట్, ఆ క్షణమే మీరు విడుదల పొందకుండా, ఆ క్షణమే మీరు బ్లెస్ అవుతారు. ఇమ్మానుయేల్, దేవుడు మన తోడే ఉన్నాడు.